నేను యోగా చేస్తాను, ఆరోగ్యంగా చేస్తాను, ఆరోగ్యంగా ఉంటాను. మీరు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అనేది సందర్భం కాదు. నేను చేసే పని మంచిగా లేదా అనే దానికి నిలువెత్తు నిదర్శనం మా శ్రీనివాస్ గారు. చూడండి, 18 అడుగుల బ్యానర్ మొత్తం కూడా క్లాత్ బ్యానర్, ఫ్లెక్సీ కాలేదు, క్లాత్ బ్యానర్ మొత్తం కూడా. ఇద్దరు మనుషులు 3 రోజుల పాటు రాశారండి ఈ బ్యానర్ మల్టీ కలర్లో. దానికి చాలా ఖర్చు అయ్యి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం పడేటువంటి అనారోగ్యం, ఇబ్బంది, వాతావరణ కాలుష్యాన్ని పోల్చుకుంటే, మనకు రోగాలు వస్తే హాస్పిటల్కి వెళ్తే అయ్యేటువంటి ఖర్చులతో పోల్చుకుంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ఇంటర్నేషనల్ యోగా డే సంబరాలకు విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తూ, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగ్ మరియు గురు నిలయం జాగృతి అభ్యుదయ సంఘం అధినేతలు ఇస్మాయిల్ గారు, కులానికి ముస్లిం కులమైనా కానీ భగవద్గీత చదువుతాడు, శ్లోకాలు చదువుతాడు, గుళ్ళల్లో పోతాడు, ప్రసాదం తింటాడు. ఎంతో మందికి, వేలాది మందికి యోగా నేర్పించిన గురువు ఇస్మాయిల్ గారు అని చెప్పేసి ఒక గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కులాలకు మతాలకు అతీతంగా, అంటే ఇవాళ రేపు ఏంటంటే అన్ని కులాల మధ్యలో కొట్లాటలు, పంచాయతీలు నడుస్తున్నాయి. కానీ తోటి మనం ఆక్సిజన్ పెట్టుకున్నాం, కానీ చెట్లను పెడితే బాగుంటుందనే ఒక సంకల్పంతో గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న భవన శ్రీనివాస్ గారు ఒక జాగృతి అభ్యుదయ సంఘం అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి
ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సీనుబాయికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా.